ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, మొన్న 25 మే నెల అంటే నిన్నగాక మొన్న హైదరాబాదులో ఎల్బీ నగర్లోని కదిగ్నాసి ఆశ్రమంలో షిరిడి సాయి తత్వ ప్రచారకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ విషయం ఎక్కువగా సాయి భక్తులకు తెలిసి ఉండకపోవచ్చు. అతి కొద్ది మందికి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల అందరికీ తెలిసే అవకాశం లేదు. ఈ కార్యక్రమాన్ని మార్కాపురంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న సాయిబాబా మందిర నిర్వాహకులు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి శ్రీ రజనీ కుమార్ గారు సాయి సత్యయాన వేదిక అనే ఒక వేదికను ఏర్పాటు చేసి సమాజంలో ఉన్నటువంటి అనేక సాయి తత్వ ప్రచార సంస్థలతోనూ అలాగే సత్యం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ సత్యం అంటే పరమాత్మ. ఆ పరమాత్మ తత్వం కోసం ప్రయత్నం చేస్తున్న ఇతర ఆధ్యాత్మిక సంస్థలతో కలిసి పనిచేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేయబడిన ఈ సంస్థ ఆధ్వర్యంలో మొట్టమొదట ప్రయత్నంగా సాయి తత్వ ప్రచారకుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సరే, రజనీ కుమార్ ఈ విషయాన్ని నాకు చెప్పి తప్పకుండా రావాలి అని చెప్పడం జరిగింది. కానీ ఆరోగ్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల, ముఖ్యంగా మే నెల కదా, ఎండలు ఎక్కువగా ఉంటాయి, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు అనే ఒక నిర్ణయం తీసుకొని ఉండటం వల్ల అనుకోవచ్చు. నేను రాలేనేమో అని చెప్పడం జరిగింది. నిజానికి వెళ్ళకూడదని కూడా అనుకొని ఉన్నాను. సరే, రజనీకి నాకు ఉన్నటువంటి సాన్నిధ్య కారణంగా రజనీ బాగా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే వీలైతే రండి సార్ అని అనలేదు రజనీ. మీరు తప్పకుండా బయలుదేరి వచ్చేయాలి సార్ అన్నాడు. అంటే వస్తానని పూర్తి నమ్మకంతో కార్యక్రమం పెట్టుకున్నాడు. అది నాకు తెలుసు. రజనీ ఏ కార్యక్రమం పెట్టినా నన్ను పిలుస్తాడు, నేను రావాలని ఆశిస్తాడు. కానీ ఎందుకో నాకు ఈ మధ్య బయట కార్యక్రమాలకి వెళ్ళడం తగ్గించుకోవాలి అనే ఒక ఆలోచన ఎక్కువ కావడం వల్ల కూడా రాలేనని చెప్పాను. కార్యక్రమం దగ్గర పడే కొద్దీ కూడా ఎక్కడో మనసులో వెళ్తే బాగుంటుందా, వెళ్ళకపోతే బాగుంటుందా, ఇలా ఆలోచన సాగుతూ ఉంది. ఇంకా మరి కొంతమంది కూడా ఫోన్ చేసి మీరు వస్తే బాగుంటుంది అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇలా భక్తుల దగ్గర నుంచి మీరు రావాలి అని అన్న ప్రతిసారి నా అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. వారి అభిమానానికంటే కావాల్సిందే ఉంది మనిషికి. మనకి ఎన్ని ఇబ్బందులు కష్టాలున్నా మనను ప్రేమించేవారు, అభిమానించేవారు, వారి కోసం వాటిని భరించాలి అనిపిస్తుంది. అటువంటి సందర్భంలో 23వ తారీఖు అనుకుంటాను, రజనీ మళ్ళీ ఫోన్ చేశాడు. ఎలా ఉంది మీ ఆరోగ్యం సార్ అని. సరే చెప్పాను, కాస్త పర్లేదని. రమ్మనైతే ఏమనలేదు, పాపం ధైర్యం చేయలేదు. అలా ఆరోగ్యం బాగాలేదంటే రమ్మడం బాగుండదని. సరే, కాసేపు మాట్లాడుకున్నాం, అనేక విషయాల మీద అభిప్రాయాలన్నీ పంచుకున్నాం. ఆ తర్వాత ఒక మెసేజ్ పెట్టాడు.
మీరు రాకపోయినా మీ యొక్క ఆశీర్వాదాలు పంపించండి, మెసేజ్ పంపించండి, వాయిస్ మెసేజ్. అది కార్యక్రమానికి చాలా ఉపయోగపడుతుంది అని మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూశాక అతని మనసులో నేను రావాలని ఎంత బలంగా ఉంది అనేది అర్థమైంది. రజనీ మొదటి నుంచి కూడా పట్టుదల గల మనిషి, తన అభిప్రాయాల మీద గట్టిగా నిలబడేవాడు, వ్యక్తపరిచేవాడు, చాలా వరకు ముక్కుసూటిగా వెళ్ళేవాడు. ఆ గుణాలే నాకు నచ్చాయి. అతను సాయితత్వ ప్రచారకుల్లో ఒక మంచి సంపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతాడనే నమ్మకం కూడా ఉండేది. ఆ సంపూర్ణమైనటువంటి సాయితత్వ అవగాహన ప్రయత్నంలో భాగంగానే అనేక సందర్భంలో రజనీ కుమార్ అభిప్రాయాలను కొన్నిటిని నేను ఖండిస్తూ, వాదిస్తూ, సామాన్యంగా ఎక్కువగా నేను వాదించను అతనితో, అతను నాతో వాదించడు. కానీ కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే రజనీ చాలా వరకు ఓ మంచి అవగాహనతోనే ఉంటాడు, అలాగే బలమైన గట్టి అభిప్రాయంతో ఉంటాడు. మార్చుకోవడానికి ఇష్టపడిన వ్యక్తులకు మనం ఏం చెప్పినా కానీ అది అంత బాగుండదు అనే ఉద్దేశంతో నేను కూడా కొన్ని సందర్భాల్లో అతని అభిప్రాయాలు విని వదిలేసేవాడిని. సరే, ఎవరి అభిప్రాయాలు వారివి కదా, మనం ఆ స్వేచ్ఛ వారికి ఇవ్వాలి, రజనీకి కదా ఎవరికైనా ఇవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు కాబట్టి కొన్ని విషయాల్లో అలా చెప్పడం జరిగింది. అతను కూడా నెమ్మదిగా ఆ విషయాల్లో అవగాహన పెంచుకుంటూ, మార్చుకుంటూ రావడం కూడా నేను గమనించాను. ఆ మెసేజ్లో కూడా అతనిలో గొప్ప సాయితత్వం, అంటే అవసరమైనప్పుడు తనను తాను తగ్గించుకొని ఇతరుల అభిప్రాయాల్ని గౌరవిస్తూ కలిసి ముందుకు వెళ్ళాలి అనేది ఒక గొప్ప లక్షణం. ఏదైనా ఒక కార్యం సాధించాలన్నా, నలుగురితో కలిసి ముందుకు వెళ్ళాలన్నా ఈ లక్షణం ఉండాలి. పూర్తిగా నేను అన్న దాని ప్రకారంగానే జరగాలి అంటే లోకంలో ఎవరి అభిప్రాయాలు ఎప్పుడు అన్ని చోట్ల అంతటా జరగవు. శ్రీకృష్ణుడు అంతటి వాడే జరాసంధుని గెలవలేనప్పుడు ఇక ఈ ఇబ్బంది తలనొప్పి ఎందుకని తీసుకెళ్ళి సముద్రంలో ఆ యొక్క మధురా నగరాన్ని ఏమంటారు, ఆయన నగరం ద్వారకా నగరాన్ని నిర్మించుకున్నాడు. అలా రజనీలో కొన్ని సందర్భాల్లో అటువంటి యొక్క పరిణితి చెందిన వ్యక్తిత్వం కూడా నేను చూశాను. అది నాకు నచ్చుతుంది, నేనైనా ఎవరైనా. ఆ విధంగా ఆ రజనీగా పెట్టిన మెసేజ్ నన్ను కదిలించింది. అతనిలో ఉన్న గొప్ప గుణం నాకు హైదరాబాద్ వెళ్ళాలనే సంకల్పాన్ని కలిగించింది. హైదరాబాద్ వెళ్ళి రజనీని ఆనందింపచేయాలి. ఇక్కడి నుంచి ఆశీర్వచనాలు లేకపోతే సంకల్ప శక్తి ఇవన్నీ కాదు. రజనీ పడుతున్న కష్టానికి, రజనీ నా మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి, గౌరవానికి, కష్టమైనా నష్టమైనా వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొంటే అతను సంతోషిస్తాడు. ఎంతో కష్టపడి సాయితత్వ ప్రచారంలో అనేక విధాలుగా సాయితత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి ఖచ్చితంగా అతని మొదటి ఈ ప్రయత్నానికి ప్రోత్సహించాలనిపించింది. వెంటనే మా ధర్మపత్నికి చెప్పి రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్ళడంలో మరొక ముఖ్యమైనటువంటి విషయము, ముఖ్యమైన వ్యక్తి జై భారత్ రమణమూర్తి గారు. వారి యొక్క
కార్యక్రమాలు జయభారత్ కార్యక్రమాల్లో చూశాను వీడియోల్లో. అలాగే రజనీ కూడా వారి గురించి ఎప్పుడు చెప్తుంటాడు. నిజంగానే జై భారత్ రమణమూర్తి గారు ఒక అద్భుతమైన వ్యక్తి. ఈ రోజుల్లో అటువంటి జ్ఞానం, అటువంటి నిజాయితీ, అటువంటి ధైర్యం సామాజిక విషయాల్లో ఉన్నట్టుగా వ్యక్తపరిచిన వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నాకు కనపడలేదు. నేను చూసిన మొదటి వ్యక్తి జై భారత్ రమణమూర్తి గారు. ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు, ఎంతోమంది ప్రచారకులు ఉన్నారు. వారిలో కూడా ఎక్కడో ఒక చోట ఒక రాజకీయ నాయకత్వానికి తల వంచటం, ఆ రాజకీయ నాయకత్వాన్ని పొగడడం, వారి ద్వారా ఏవో కొన్ని ప్రయోజనాలు ఆశించటం కనపడుతుంది తప్ప నిజాయితీగా, ధైర్యంగా ప్రభుత్వాలు కానీ లేదా సమాజంలో ఉన్న పెద్దలు కానీ చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపించి సత్యాన్ని సత్యంగా తెలియజెప్పడంలో చాలా వరకు పెద్ద పెద్ద స్వామీజీలు, పీఠాధిపతులు అనబడే వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. ఆ విషయంలో రమణమూర్తి గారు నన్ను చాలా ఆకర్షించారు. మనం చేయలేని పని ఎవరైనా చేస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. మనం చెయ్యాలనుకున్న పని ఎవరైనా చేస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. రమణమూర్తి గారిలో నన్ను నేను చూసుకున్నాను. అలా చేయాలని ఉండేది, అలా మాట్లాడాలని ఉండేది, అలా పోరాడాలని ఉండేది. కానీ బాబా మార్గంలోకి వచ్చాక, అలాగే దానికంటే ముందు రామకృష్ణ పరమహంస తత్వంలో కూడా మనసు బాగా లీనమైపోయిన తర్వాత, రమణ మహర్షి గారి తత్వంలో లీనమైన తర్వాత, ఈ ముగ్గురు గురువుల యొక్క ప్రభావం వల్ల మనసు ఆవేశాన్ని విడిచిపెట్టింది, పోరాటాన్ని విడిచిపెట్టింది. అన్నీ ఆయన చూసుకుంటాడు అనే ఒక నమ్మకంతో పాటు సత్యాన్ని తెలియచెప్పినా అది శాంతియుతంగా తెలియచెప్పాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ నేను కూడా వేదిక ఎక్కానంటే అసత్యాన్ని తెలియచెప్పే సమయంలో, అసత్యాన్ని ఖండించే సమయంలో నాకు తెలియకుండానే నాలో ఒక ఆవేశం వస్తుంది. గమనించాను. ఎంత వద్దనుకున్నా కానీ అజ్ఞానాన్ని ఖండించే విషయంలో, అసత్యాన్ని ఖండించే విషయంలో ఆవేశం వస్తుంది. కానీ వేదిక దిగగానే, ఉపన్యాసం అయిపోగానే మళ్ళీ నేనుగానే మారిపోతాను. సాత్వికతనే కోరుకుంటాను, శాంతాన్నే కోరుకుంటాను. అది మనస్తత్వం అలా అయిపోయింది. ఆ వేదిక మీద వచ్చే ఆవేశం మొదటి నుంచి నాలో ఉన్నటువంటి ఆవేశం. అది అయిపోగానే వచ్చే శాంతం ఇప్పుడు నాలో సహజంగా ఉండే శాంతం. అలా రమణమూర్తి గారి ఉపన్యాసాలు, వారి యొక్క అభిప్రాయాలు అనేక కోణాల్లో దర్శించిన తర్వాత నేను వారికి అభిమానిగా మారిపోయాను. రజనీ కుమారు కూడా మేమిద్దరం కలవాలని చాలా తాపత్రయపడేవాడు. రమణమూర్తి గారు కూడా కొన్ని సందర్భాల్లో రమ్మని ఆహ్వానించారు, కానీ వెళ్ళలేకపోయాను. సరే, ఇప్పుడు నా గురుదేవుని యొక్క కార్యక్రమంలో కలిసే అవకాశం ఏర్పడింది కదా, వెళ్ళి వారిని కూడా దర్శించినట్టుగా ఉంటుంది అనే అదొక అభిప్రాయం ఉంది. సరే, ఈ సమావేశాలు, చర్చలు ఇవి నా మనసుకు సరిపోయే వ్యవస్థ కాదు. ఒక భక్తుడిగా జీవించడం నాకు ఇష్టం. ఒక భక్తుడిగా ఒక చిన్నపాటి సాధకుడిగా ఉన్న అనుభవాల్ని భక్తులతో
శాంతంగా ఉండే వాళ్ళతో, నిరహంకారులతో, నిరభిమానులతో పంచుకుంటూ ముందుకు సాగాలనే తత్వం. అయినా రజనీ కుమారు ఆహ్వానం, ప్రేమపూర్వకమైన ఆహ్వానం మన్నించి వెళ్ళాను. వెళ్ళినందుకు నిజంగానే చాలా చాలా ఆనందం వేసింది. రజనీని ఆనందింప చేయగలిగాను. నేను వస్తానని తెలియగానే చాలా ఆనందపడ్డాడు, పసిపిల్లవాడిలాగా. అలాగే చాలా కాలం తర్వాత మా సోదరుడు మైనంపాటి గారిని, నరసింహరావు, సాముద్రిక నరసింహరావు గారిని, ఇంకా ముఖ్యంగా ప్రభాకర్ రావు అనుకుంటాను, మన స్థవన మంజరి గ్రంథాలను దాదాపు నేను నిన్న వినింది 18 లక్షల గ్రంథాలని ఉచితంగా ముద్రించి భక్తులకు అందజేసిన గొప్ప సేవ చేసిన ప్రభాకర్ గారు. వారిని కూడా చూసే అవకాశం కలిగింది. చాలా సంతోషం వేసింది. చాలా నిరాడంబరుడు. సాయి సేవలో ఎంతో గొప్పగా సేవ చేసిన ఏమాత్రం కూడా నలుగురిలో కనిపించాలనే తాపత్రయం లేని ఒక నిరాడంబర జీవి. సాయితత్వంలో మొట్టమొదట నాకు నచ్చేది, బాబాగారికి కూడా నచ్చేది, బాబాగారు చెప్పింది, లోక కీర్తి కోసం పాకులాడొద్దు, భగవంతుని యొక్క ద్వారం వద్ద నిలబడి అర్హత సంపాదించుకో అన్నాడు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అదే తాపత్రయం. కొన్ని కార్యక్రమాలు చేసేసి ఫోటోలు దిగేసి నలుగురిలో కనపడాలని తాపత్రయం ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాను. అలాగే సాయితత్వ ప్రచారం చేస్తూ కీర్తి సంపాదించాలను, గురువులైపోవాలను, గుర్తించబడాలను దాన్ని ఎంచుకున్న వాళ్ళని చూస్తున్నాను. ఇలా ఏం చేసినా దాని వెనకాల కీర్తి సంపాదించాలి, నలుగురిలో గుర్తించబడాలి. ఈ తాపత్రయం ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. నాకు తెలిసి ఆయన ఇమ్మిడిశెట్టి ప్రభాకర్ గారు అంటాను, ఇంటి పేరు ఏదన్నా తప్పైతే మన్నించండి. వారిలో అది లేదు. చేతులు కట్టుకొని కూర్చున్నారంతే. ఆయన గురించి ఆయన ఎవరికి పరిచయం చేసుకోలేదు. నాకెవరో పరిచయం చేశారు, బహుశా మా హేమాడ్ పంత్ అనుకుంటాను. కుష్ఠరోగులకు సేవ చేసే భాగ్యాన్ని పొందిన మిత్రుడు అతడు పరిచయం చేశాడు. అతని పేరు హేమాడ్ పంత్ అని పెట్టుకున్నాడు అనుకుంటాను. మా రత్నాజీకి కూడా ఈ ప్రభాకర్ గారు తెలియదు. నేను పరిచయం చేయగానే ఇతను స్థవన మంజరి గ్రంథాలను వితరణ చేసే ప్రభాకర్ రావు గారు అనగానే వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు, మహానుభావ అని చెప్పి. అంత గొప్ప వ్యక్తి ప్రభాకర్ రావు గారు. అటువంటి వ్యక్తిని కూడా దర్శింపజేశారు బాబా గారు. నాకు వెంటనే అతనితో ఒక ఫోటో దిగాను. నేను చెప్పాను ఆయనకి, మీ గ్రంథం ప్రతిరోజు చదువుతారని. చాలా ఆనందపడిపోయాడు. ఆ తర్వాత నా అభిమాన హీరో అని చెప్పాను కదా, రమణమూర్తి గారు వచ్చారు. ఆయనకి నేను పరిచయం చేసుకొని ఒక ప్రేమపూర్వక ఆలింగనం చేసుకున్నాం. ఆ ఆలింగనం చాలా బాగుంది. అందుకని చాలాసార్లు ఆలింగనం చేసుకున్నాను రమణమూర్తి గారిని. సత్యాన్ని ఆలింగనం చేసుకుంటే ఎంత బాగుంటుందో రమణమూర్తి గారిని ఆలింగనం చేసుకుంటే అంత బాగుంది. దానికోసం బాబా గారు పంపించారనుకుంటాను. ఇక సమావేశం మన సాయి ప్రేమ పత్రిక ఎడిటర్ గారు, భవానీ గారు, రత్నాజీ గారు, రజనీ కుమార్, వీరు ముగ్గురు కాస్త ఒక సమన్వయపరుచుకొని ముగ్గురు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రమణమూర్తి గారు, మా మైనంపాటి గారు, నరసింహరావు గారు వచ్చిన తర్వాత అందరం కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కూర్చున్నాం. ఆత్మీయ సమావేశం కదా, ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం.
మొట్టమొదట రమణమూర్తి గారిని మాట్లాడమని చెప్పాడు రజని. వారు తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియచెప్పారు. దాదాపుగా చాలా సంస్థలు ఉన్నాయి వారికి. నాకు గుర్తుండి 14 సంస్థలు 34 సంస్థలు అన్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్. అన్ని సంస్థల కార్యక్రమాలని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు స్థిరంగా ఉండాలి. ఏ ఒక్క వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగినా, ఏ ఒక్క సంస్థను ఎవరైనా అనవసరంగా అవమానించినా దాన్ని ఖండించి సత్యాన్ని లోకానికి తెలియచెప్పే పనిలో వారు చాలా గొప్పగా కృషి చేస్తున్నారు. ఆ విషయంలో వారు గొప్ప గుర్తింపును కూడా పొందారు. అనేక ఇతర సంస్థలు కూడా వారితో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చి కృషి చేస్తూ ఉన్నాయి. ఆ విషయాలన్నీ ఇంతకుముందే నాకు తెలిసిన మళ్ళీ వారి ద్వారా వినడం జరిగింది. ముఖ్యంగా సాయిబాబా గారి విషయంలో వారు చెప్పిన అభిప్రాయాలు అద్భుతమని చెప్పాలి. విని తీరాలి ప్రతి సాయి భక్తుడు కూడా. ఎన్నో సంవత్సరాలుగా మేము సాయితత్వ ప్రచారకులుగా ఉన్నాం, సాయి భక్తులుగా ఉన్నాం అని అనుకున్న వాళ్ళు కూడా రమణమూర్తి గారి ఉపన్యాసం విన్నప్పుడు, సాయిబాబా గారి మీద వారు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని విన్నప్పుడు, అబ్బా ఇది కదా సాయి భక్తి అంటే, ఇది కదా సాయి తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే, ఇతను కదా నిజమైన సాయి భక్తుడు అంటే, మనమేం అర్థం చేసుకున్నాం బాబా తత్వాన్ని, మనమేం చెప్పగలిగాం బాబా తత్వాన్ని అని అనిపించింది. ఎవరికైనా అనిపిస్తుంది. నిజమైన సాయి భక్తుడికి లేని ఆవేశం వారిలో ఉంది. బాబా గారిని అనవసరంగా కించపరుస్తూ మాట్లాడుతున్న వారి విషయంలో అంతా బాబానే చూసుకుంటాడు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు పాపం భక్తులు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే దాన్ని కూడా నేను అంగీకరిస్తాను. మీ ఇంటి వారి విషయంలో కానీ, మీ విషయంలో కానీ ఎవరైనా ఏదైనా దౌర్జన్యం చేస్తే, మీకు నష్టాన్ని కలిగిస్తే, అప్పుడు కూడా అంతా బాబానే చూసుకుంటాడనే అవగాహనతో మీరుంటే ఖచ్చితంగా మీ అభిప్రాయం సమ్మతమే, మీరు గొప్ప భక్తులే. అలా కాకుండా మీకెవరైనా నష్టం కలిగించినా, మీకెవరైనా బాధ కలిగించినా, మిమ్మల్ని ఎవరైనా అవమానించినా మీరు తట్టుకోకుండా స్పందిస్తే, బాబా గారి మీద వస్తున్న విమర్శలకు మీరు స్పందించకుండా అంతా ఆయనే చూసుకుంటాడు అన్నారు అంటే మీరు స్వార్థపరులు, బాబా భక్తులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు నిజానికి ఎవరు ఆ మాట అన్నా తప్పే. ఎందుకంటే మనని ఒక మాట అన్నా, మన ఇంటి వాళ్ళని ఒక మాట అన్నా భరించవచ్చు, కానీ గురువును దూషించే వారి విషయంలో నిర్లిప్తంగా ఉండడం కరెక్ట్ కాదు. అది ఆధ్యాత్మికం కాదు, అది భక్తి కాదు, జ్ఞానం కాదు, ఏది కాదు. గురుదూషణ వినడానికి అవకాశం లేదు, వినకూడదని చెప్తుంది శాస్త్రం. అటువంటి వాడికి ఖచ్చితంగా తగిన సమాధానం చెప్పాలి. అదే గురుభక్తి. శాస్త్రము చెప్పింది, నేను చెప్పడం కాదు. కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. అలాగని వెళ్ళి ఇవన్నీ కొట్టాలి తిట్టాలని కాదు, స్పందించాలి. అది తప్పు, అది కరెక్ట్ కాదు. బాబాగారు విషయంలో మీరు పొరపాటు పడ్డారు, ఇది దాని అర్థం, ఇది దాని భావం, బాబాగారు అలా చేయడంలో ఉద్దేశం ఇది అని నీకు తెలిసిన జ్ఞానాన్ని నువ్వు తెలియచెప్పకుండా మనసులో పెట్టుకొని ఉంటే అది చాలా తప్పు. అలా చాలామంది నిర్లిప్తంగా ఉండడం వల్లనే ఈ దేశాన్ని ఇతర దేశాల వాళ్ళు ఆక్రమించుకోగలిగారు, కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేయగలిగారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశం మొదటి నుంచి ఆధ్యాత్మిక దేశం. గురువులకు, యోగులకు, సిద్ధపురుషులకు, భక్తులకు నిలయమైన దేశం. ఈ దేశాన్ని పరాయి దేశ వాళ్ళు వచ్చి ఆక్రమించుకొని పరిపాలిస్తుంటే మనం పూజించే ఏ దేవుడు చూడలేదు, మనం పూజించే ఏ దేవుడు అడ్డుపడలేదు, మనం పూజించే ఏ దేవుడు వారిని తరిమి కొట్టలేదు, వారికి బుద్ధి చెప్పలేదు. చివరికి కొన్ని వందల సంవత్సరాలు మనమే పోరాడి స్వాతంత్రం సంపాదించుకోవాల్సి వచ్చింది. ఇది తెలుసుకోవాలి బాగా. భగవంతుడు సృష్టి నిర్మాణము, మానవ జాతి నిర్మాణము, ఇతర ప్రాణికోటి నిర్మాణము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కర్మ సిద్ధాంతాన్ని ఒకటి ఏర్పాటు చేసి పంపించాడు.
అలాగే ముఖ్యంగా మానవుడి విషయంలో వివేకము, బుద్ధి ఇచ్చి పంపించాడు. కాబట్టి ఆ రెండిటితో నీ జీవితాన్ని నువ్వే సరిచేసుకోవాలి. నీకొచ్చే ఆపద నుంచి నువ్వే కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్నీ ఆయనే వచ్చి చేస్తాడు. మధ్యాహ్నం పూట భోజనం ఆయనే చేయడు, మనం వండుకొని తింటున్నాం. ఇది కూర్చోండి, మధ్యాహ్నం భోజనం ఆయనే వండి పెడతాడని చూద్దాం. వండి పెడతాడేమో. మనకు బట్టలు ఆయనే కుట్టిస్తాడని బట్టలు కొనుక్కోకుండా ఉండండి. మన నిత్యావసరాలు అన్నీ ఆయనే చేస్తాడని కూర్చోండి. అలా ఏ భక్తుడికైనా జరుగుతుందా? జరగదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఆయన కలుగ చేసుకుంటాడు తప్ప ఇక అన్ని సమయాల్లో మనమే ప్రయత్నం చేసుకోవాలి. అందుకనే పూర్వకాలం ఒక సామెత ఉండేది, 7 వంతులు నువ్వు కృషి చేస్తే 8వ వంతు ఆయన సాయం చేస్తాడని. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, మన సొంత విషయాల్ని మనమే చేసుకుంటున్నాం. ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆయన చేయిస్తున్నాడని అనుకుంటూ చేసుకుంటాం. ఆయన చేయడు. అలాగే సమాజంలో ప్రతిదాని విషయంలో స్పందించాల్సిన బాధ్యత నీదే. అది తప్పు జరుగుతుంది అని అంటే అక్కడ స్పందించాలి. మన ఎదురుగా ఒక అమ్మాయి మీద ఒకడు అఘాయిత్యం చేస్తుంటాడు, ఆయనే స్పందిస్తాడు, ఆయనే చూసుకుంటాడు అని చేతులు కట్టుకొని కూర్చుంటే వాడికన్నా వ్యర్థమైన వాడు, వాడికన్నా పనికిమాలిన వాడు, అజ్ఞాని ఎవడు ఉండడు. వెంటనే వాడిని ఆపుతాం, స్పందిస్తాం. అలాంటి స్పందనే అన్ని సందర్భాల్లో ఉండాలి. స్పందన ఉండాలి. అది రౌద్రంగా అని, భీకరంగా అని, దుర్మార్గంగా అని, కొట్లాట అని ఎవరు చెప్పట్లేదు. స్పందనలు రకరకాలుగా ఉంటాయి. శాంతంగా ఉంటాయి, కొంత గట్టిగా ఉంటుంది. వారి వారి సంస్కారాలను బట్టి వారు స్పందిస్తుంటారు. ఆ విధంగా రమణమూర్తి గారు బాబా గారి విషయంలో వారు వ్యక్తపరిచిన అభిప్రాయాలు చాలా గొప్పగా ఉన్నాయి. చాలా ఆనందం వేసింది. ఒక మాట అన్నాడు ఆయన, సాయి తత్వాన్ని ఈ దేశం నుంచి పంపించాలి అంటే ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని, ఈ దేశం యొక్క ఆత్మనే, సనాతన ధర్మం యొక్క ఆత్మనే మనం పంపించాలని చూసినట్టు అవుతుంది. ఇంకొక మాట ఎంత గొప్పగా, ఎంత ధైర్యంగా అన్నాడు. సాయిబాబా ముస్లిం అనగానే కొంతమంది, లేదు బాబాగారు హిందువే అని కొంతమంది, కాదు బ్రాహ్మణుడని కొంతమంది నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎందుకు చెయ్యాలి? వాడికి అసలు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమిటి? బాబా ముస్లిమే అయితే మాత్రం ఏంటి? ముస్లింని పూజించకూడదా? ముస్లింని గౌరవించకూడదా? ముస్లింలో గొప్ప లక్షణాలు ఉంటే మనం రాష్ట్రపతిని చేసుకున్నాం కదా. అబ్దుల్ కలాం గారు ముస్లిం అయితే ఏమి, అతనిలో ఉన్న దేశభక్తిని చూసి, అతనిలో ఉన్నటువంటి నిజాయితీని చూసి ఆయన రాష్ట్రపతిని చేసి గౌరవించుకున్నాం. దేశ ప్రథమ పౌరుడిగా చేసుకుని గౌరవించుకున్నాం కదా. అలాగే ఎంతోమంది ముస్లిం సాధు సత్పురుషుల్ని మనం పూజించుకుంటున్నాం. తాజుద్దీన్ బాబాను పూజించుకుంటున్నాం, బీబీ నాంచారమ్మను పూజించుకుంటున్నాం, అయ్యప్ప దగ్గరికి వెళ్ళే వాళ్ళు బాబర్ స్వామిని పూజించుకుంటున్నారు. ఇంకా ఎంతోమంది మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని మనం పూజించుకుంటున్నాం. పీర్ల పండుగల్లో హిందువులంతా పాల్గొంటూ ఉంటాం, దర్గాలకు వెళ్ళి పూజిస్తూ ఉంటాం. ముస్లిం అయితే మాత్రం ఏంటి? ఆయన ముస్లిం అని కాదు, ముస్లిం కాదు, హిందువు కాదు, సిక్కు కాదు, ఏమి కాదు. నో డౌట్ ఆయనకి ఏ మతం లేదు, ఏ కులం లేదు. ఆయన అన్ని మతాలను ఆచరించారు, అన్ని మతాలను ఆదరించారు, అన్ని పద్ధతులను స్వయంగా ఆచరించారు. కాబట్టి ఆయన ముస్లిం కాదు, అలాగని హిందువు కాదు. ఆయన ముస్లిం అని వాళ్ళు అనగానే, లేదు ఆయన హిందువు అని, ఆయన బ్రాహ్మణుడని చెప్పుకున్నామంటే మళ్ళీ మనం ఆయనని ఒక దానికి కట్టిపెట్టినట్టు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని బ్రాహ్మణుడు అంటే ఏ బ్రాహ్మణుడు? విశ్వబ్రాహ్మణుడా, లేకపోతే వైష్ణవ బ్రాహ్మణుడా, శైవ బ్రాహ్మణుడా, ఆయన గోత్రం ఏది, శాఖ ఏది, ఇవన్నీ వస్తాయండి. అసలు ఆ ట్రాప్లో పడకూడదు. ఎస్, బాబా ముస్లిమే అయితే ఏంటి? మాకు ఆయన మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ఆయన బుద్ధితో సంబంధం, ఆయన ఈ సమాజానికి చేసినటువంటి సేవతో సంబంధం, ఈ దేశానికి వారు అందించిన సందేశం, సర్వమత సామరస్యం కోసం, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం వారు చెప్పిన ఉపదేశాలు మాకు ముఖ్యం. కానీ వారి కులమతాలతో సంబంధం లేదు. ఒకవేళ ఆయన ముస్లిం అయినా సరే వారు అందచేసినటువంటి సందేశాలు ఈ దేశానికి ఎంతో మేలు చేస్తాయి. వారు చేసినటువంటి సేవ మమ్మల్ని అందరినీ దైవ మార్గం వైపు నడిపిస్తాయి. వారు
ఆత్మతత్వాన్ని, సనాతన ధర్మం చెప్పినటువంటి ఆత్మతత్వాన్ని 100% ఆచరించి చూపించారు. ఉపనిషత్తులో చెప్పినటువంటి విశ్వ చైతన్య తత్వం ఏదైతే ఉందో, పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో, ఆత్మతత్వం ఏదైతే ఉందో దాన్ని అడుగడుగునా నిరూపించారు. అది సాయిబాబా గారి యొక్క గొప్పతనం. అందుకనే సాయిబాబా గారిని హిందువులు తమ సొంతం చేసుకున్నారు. సకల దేవతలను ఆయనలో చూపించాడు కాబట్టి ఆయన సకల దేవతా స్వరూపుడికి పూజిస్తున్నారు అని ఇంకా చాలా గొప్పగా స్వామి వివేకానంద చెప్పిన వాక్యం ఒకటి చెప్పారు. ముస్లిం శరీరంతో హైందవ సంప్రదాయాలతో ఒక అవతారం ఈ భూమి మీద అవతరిస్తే అది ఎంతో బాగుంటుంది అని వారు అన్నట్టుగా చెప్పారు. ఎంత బాగుంది! ముస్లిం దేహం, ముస్లిం వేషం లేదా ముస్లిం దేహం, హైందవ సంప్రదాయాలు. ఇదే కదా బాబా మనకు చూపించింది. ఆయన వేషం చూస్తే ముస్లిం వేషం, ఆయన ఆచరించిందంతా హైందవ సంప్రదాయమే కదా. హిందూ దేవాలయాలు బాగు చేశాడు, శ్రీరామనవమి జరిపించాడు, విష్ణు సహస్రనామం గొప్పతనం చెప్పాడు, రాజారాం మంత్రం బోధించాడు, రామబీజం చదివించుకొని విన్నాడు, ఏ శుభకార్యమైన షిరిడీలో శ్రీరామనవమి రోజు జరిపేవాడు. ఇది కదా హిందూ సంప్రదాయం, ముస్లిం దేహం అంటే. స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని, ఎంత గొప్ప విషయం! ఏనాడో స్వామి వివేకానంద చెప్పింది మన షిరిడీ సాయి విషయంలో రుజువు చేయబడింది. కాబట్టి బాబాగారి తత్వాన్ని కానీ, బాబాగారి యొక్క ఆరాధన పద్ధతులు కానీ ఎవడు ప్రశ్నించినా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వెవడవరా మమ్మల్ని ప్రశ్నించడానికి? నీకు చెప్పాల్సిన అవసరం ఏంట్రా? ఈ దేశం మాకు ఇచ్చినటువంటి ఆరాధన స్వేచ్ఛను అనుసరించి మేము ఎవరినైనా ఎలాగైనా ఆరాధన చేసుకుంటాం. ఒకటి, సాయిబాబా వారు ముస్లిం అని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు లేవు. నువ్వు చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. వారు అన్ని మతాచారాలను ఆచరించారు కాబట్టి వారు అన్ని మతాలకు సంబంధించిన వారే తప్ప ఏ ఒక్క మతానికి సంబంధించిన వారు కాదు అని మనం ధైర్యంగా సమాధానం చెప్పాలి. అంతే తప్ప ఆయన హిందువునో బ్రాహ్మణునో చెప్పడం వల్ల మనం ఓడిపోతాం. అదేవిధంగా సాయి తత్వాన్ని కానీ, సాయి ఆరాధన పద్ధతిని కానీ ఎవరు వ్యతిరేకించినా దాన్ని ఖండించడానికి జై భారత్ సంస్థ తరపున మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మేము ముందు ఉండి మీకు సహకరిస్తాం అని ఇంకా అనేక విధాలుగా వారు సాయి తత్వాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన విధానం అందరిని అబ్బురపరిచింది, ఆశ్చర్యపరిచింది, ఆనందపరిచింది. నిజమైన సాయి భక్తుడు ఎలా ఉండాలో రమణమూర్తి గారిలో దర్శించుకోవడం జరిగింది. చాలా ఆనందం వేసింది. దీన్ని నేర్చుకోవాలి సాయి భక్తులు. ఈ ధైర్యాన్ని నేర్చుకోవాలి, ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. సాయి అంటే ఆకారం కాదు. బాబాని విమర్శించే వాళ్ళు ఆయన వేషాన్ని చూసి విమర్శిస్తున్నారు. కానీ సాయి ఒక వేషానికి, ఒక ఆకారానికి సంబంధించిన వాడు కాదు. ఆ రోజే చెప్పాడు ఆయన, సాయిబాబా అంటే 3 మూల దేహం కాదురా, విశ్వవ్యాప్తమైన చైతన్యం రా అన్నాడు. అంటే పరబ్రహ్మ స్వరూపం రా అని ఆయనే చెప్పాడు స్వయంగా. చెప్పడమే కాదు, దాన్ని అడుగడుగున నిరూపించాడు. ఇప్పటికీ నిరూపిస్తున్నాడు. కాబట్టి 1953లో సాయి సచరిత్ర తెలుగులో అనువదించబడి, ముద్రించబడి, ఆవిష్కరించబడిన పుస్తకంలో మీరు చూడండి. ఉపోద్ఘాతం చివరిలో ఉంటుంది. మన ఉపనిషత్ ద్రష్టలైనటువంటి ఋషులు ఉపనిషత్తుల్లో చెప్పబడిన పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో, భగవంతుడు సర్వవ్యాపి అనియు, అన్ని ప్రాణుల్లోనూ, సకల ప్రాణులలోనూ అడుగడుగునా అంతటా వ్యాపించి ఉన్న తత్వమే పరమాత్మ తత్వం. ఆ తత్వాన్ని నిరూపించడానికి వచ్చిన వారే సాయినాథుల వారు అనే విషయం సచరిత్ర చదివితే తెలుస్తుంది అని. దాన్ని ఇప్పుడు రమణమూర్తి లాంటి వారు, మన రజనీ కుమార్ లాంటి వారు, ఇంకా కొంతమంది సాయి తత్వాన్ని, మైనపాటి గారు లాంటి వారు ఉపనిషత్తులు చెప్పిన సత్యమే సాయి స్వరూపం, సాయి తత్వం అనే దాన్ని ఎక్కువగా చెబుతూ ఒక ప్రయత్నం, మంచి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బాబా సకల దేవతా స్వరూపుడు, సకల సాధు స్వరూపుడు, అన్నీ ఆయనే. కుక్క, పిల్లి, పంది, దోమ అన్నిటి రూపాల్లో నేనే తిరుగుతున్నాను అని చెప్పిన సత్యాన్ని కూడా మనం సమాజంలోకి తీసుకెళ్ళినప్పుడు కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది? అన్ని రూపాలు నావి అంటే ముస్లిం రూపాలు,
క్రైస్తవ రూపాలు, సిక్కు రూపాలు, జైన రూపాలు, బౌద్ధ రూపాలు, ఈ అన్ని మతాల్లో ఉన్న అన్ని రూపాలు ఆయనవే. వేదం కూడా అదే చెప్పింది కదా. చరాచరాలలో కదిలే వాటిలో కదలని వాటిలో అణువణువున నేనే వ్యాపించి ఉన్నాను అని పరబ్రహ్మ చెప్తూ ఉంది. అటువంటప్పుడు హిందువుల్లో, ముస్లింలు, క్రైస్తవుల్లో, బౌద్ధుల్లో, సిక్కుల్లో అందట్లో ఆ పరబ్రహ్మతత్వమే ఉందని వేదమే చెప్పింది. వేదం ఉపనిషత్తు చెప్పిన దాని ప్రకారంగా నడవాలి తప్ప మధ్యలో ఈ అల్పులు, అజ్ఞానులు, మతవాదులు, విద్వేషవాదులు సమాజాన్ని అస్థిరపరిచే వాళ్ళ మాటలు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి నిలబడవు అని తెలియచేస్తూ ఈ సత్యాన్నే జయభరత్ వారు, రమణమూర్తి గారు గట్టిగా చెప్పడం అనేది జరిగింది. ఈ సమావేశంలో వారి ఉపన్యాసం ఒక గొప్ప స్ఫూర్తినిచ్చింది సాయి భక్తులకి. అలాగే హైకోర్టు జడ్జి గారు చంద్రచూడ్ గారు కూడా బాబా గారి అనుభవాలు, లీలలు, వారి గొప్పతనం చెప్పడం. మైనంపాటి గారు కూడా లెక్క ప్రకారం మైనంపాటి గారు మాట్లాడాల్సిన మాటలన్నీ రమణమూర్తి గారు మాట్లాడేశారు. కాబట్టి మా మైనంపాటి ఏమన్నారంటే, ఆయన మాటలు విని నాకు చాలా ఆనందం వేసింది, చాలా స్ఫూర్తినిచ్చాయి, ఇంకా నేనేం మాట్లాడతాను, నేను మాట్లాడాల్సిన ఆయనే మాట్లాడాడని చెప్పారు. ఆ విధంగా నరసింహారావు గారు వారి పద్ధతిలో వారు అన్నీ బాబాగారే చూసుకుంటారండి, ఎందుకండి ఈ విద్వేషాలు అనుకుంటూ చక్కగా ఆయన పసిపిల్లవాళ్ళలాగా ఆయన తత్వంలో ఉండి ఆయన మాట్లాడారు. అలాగే ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు అని చెబుతూ, విమర్శించేవాడు కూడా బాబానే కదా, విమర్శించబడినవాడు బాబానే, విమర్శించేవారు బాబానే అని చెబుతూ, వాటిని మనం సౌమ్యంగా తీసుకుంటే వెళ్ళిపోతుంది. అలాగే విమర్శిస్తున్నటువంటి వారి ద్వారా బాబాగారు మనకి ఏమైనా తెలియజెప్తున్నారేమో అని మనం గుర్తించి ఆ విధంగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అలాగే సాయి వేదం అనే గ్రంథ రచన ద్వారా తన జీవితంలో జరిగిన అనేక లీలలు, అనుభవాల్ని సోదరి కృపారాణి చెన్నైలో ఉండేది ఇంతకుముందు, నాకు అప్పటి నుంచే పరిచయం. ఆమె ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది. ఆవిడ కూడా రావడం జరిగింది. ఆవిడ కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. బాబా భక్తిలో, బాబా భావంలో మనం ఉంటే సరిపోతుంది, ఇవన్నీ ఎందుకు అని ఆమె పద్ధతులు. ఆమె భక్తి బాగా నిండిపోయిన వాళ్ళు అవే మాట్లాడతారు. వారిని తప్పుపట్టను, కానీ వారి స్థితి అది. భక్తిలో నిండిపోయినటువంటి మానసిక స్థితి మామూలు ఇంటి పనులు చేయడానికే పనికిరాదు, ఇంకా పోరాటాలకు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది. కొద్దిగా భక్తి, కొద్దిగా జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే ఏమైనా చేయగలుగుతారు. పూర్తి జ్ఞానం ఉన్నవాళ్ళు బాగా చేయగలుగుతారు, పూర్తి భక్తి ఉన్న వాళ్ళు ఏమీ చేయలేరు. ఇలా ఉంటుంది. తర్వాత సాయి ప్రేమ పత్రిక ఎడిటర్ గారు భవానీ గారు కూడా ఆమె అభిప్రాయాలను ఆవిడ తెలియచెప్పుకోవడం జరిగింది. ఇంకా వచ్చిన వాళ్ళలో చాలామంది సోదరులు, మన కృష్ణ చైతన్య గారు హైదరాబాద్లో ఉంటారు, యువకుడు, సాయితత్వ ప్రచారం కోసం బాగా కృషి చేస్తున్నారు. ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది వారు తెలియజెప్పడం జరిగింది. మా హేమడ్ పంత్ సోదరుడు కూడా అతను చేస్తున్న సేవల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కుష్ఠరోగ భక్తులకు చేస్తున్న సేవ చాలా గొప్పది, బాబాగారికి చాలా ఇష్టమైంది. అలాగే గోధుమలు సేకరించి షిరిడీకి తీసుకెళ్ళి ఇవ్వడం, రత్నాజీ గారు కూడా ఆ సేవ చేస్తూ ఉంటారు. వారు చేస్తున్న సేవలు వారు తెలియజెప్పారు. అలాగే రత్నాజీ గారు మన తాళ్ళపూడిలో డిసెంబర్ నెలలో 26, 27 2 రోజులు అఖిల భారత సాయి భక్త సమ్మేళన కార్యక్రమం చేయబోతున్నట్లు కూడా తెలియజెప్పి, దానికి సంబంధించినటువంటి పాంప్లెట్ అంటారా, దాన్ని ఓచర్ అంటారా, దాన్ని అందరి చేత చేయడం జరిగింది. నరసింహరావు గారు వారు వాకాడులో 7, 8, 6, 7, 8 3 రోజులు అఖిల భారత సాయి భక్త సమ్మేళనం చేస్తున్నారు. దానికి కూడా అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇంకా కొంతమంది నాకు పేర్లు గుర్తులేవు, కానీ ఒక సోదరుడు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడాడు బాబా గురించి. బాబా గారి సాహిత్యాన్ని సేకరించి ఒక లైబ్రరీలో పొందపరిచే ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే ఇంటర్నెట్లో కూడా సాయి తత్వానికి సంబంధించిన అన్నిటిని కూడా లోడ్ చేయడం, ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది కనిపించారు. చాలామంది ఈ ఆత్మీయ సమావేశంలో వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేసుకొని
ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, సన్మానించుకుంటూ, ప్రేమగా వెళ్ళలేక వెళ్ళిపోయారు. ఇక నేను కూడా మా రమణమూర్తి గారిని విడిచిపెట్టలేక వచ్చేసాను. అలాగైనా ఆయనతో ఉండలేను, కానీ మనసులో ఉండే ఆ భావన, ఆ ఇష్టం అనేది కొంత ఇబ్బందిగానే వెళ్ళిపోయింది. దూరంగా ఉంటూ ఎక్కువగా ఇష్టపడే వ్యక్తుల్లో రమణమూర్తి గారు ఒకరు నిలిచిపోతారు. ఇలా ఈ యొక్క సాయి తత్వ ప్రచారకుల ఆత్మీయ సమావేశం ఆనందంగా ముగిసింది. ఈ విషయాలన్నీ మీకు తెలియచెప్పడానికి చిన్న ప్రయత్నం చేశాను. ఇందులో ఎవరినైనా మర్చిపోయి ఉంటే మన్నించాలి. ఓం శ్రీ సాయిరామ్.